ప్రైజ్ ది లార్డ్. దేవుని అపోస్తుల కార్యము 6వ అధ్యాయం ఉంది. ఇక్కడ అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి, మనం చూద్దాం. అయితే మనం ఇప్పటివరకు చూసాము, పేతురు యోహాను గారు చెరసాల్లో వేయబడ్డము, మరి దాని నుంచి సంఘం ప్రార్థించినప్పుడు వారు బయటకు రావడము, మనం అవన్నీ చూసాం. అలాగే దేవుని కొరకు నింద ఎంతో గొప్పదని, దేవుని కొరకు శ్రమ పడడం ఎంతో గొప్పదని, ఆమె పడిన శ్రమ ముందు మన శ్రమ ఎంత అని చెప్పేసి నిన్న కూడా చూసాం. అయితే ఈరోజు మనము 6వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుద్ది. ఏంటంటే, గ్రీకు భాష మాట్లాడే యూదులు హెబ్రీ భాష మాట్లాడే యూదుల మీద తప్పు మోపుతారు. ఏమనంటే, విధవరాలను సరిగ్గా చూసుకోవట్లేదు అని. అలా తప్పు మోపినప్పుడు, అక్కడ అల్లరి పుట్టినప్పుడు అపోస్తులు ఏమంటారంటే, అయితే ఒక పని చేద్దాము, మీలో ఉన్న వారు మీలో ఉన్న వారిలో ఆత్మ కలిగిన వారిని మీకు మీరే ఎన్నుకోండి. ఆత్మతోనూ జ్ఞానంతోనూ, 3వ వచనంలో, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని అంటారు. ఆ 7 మనుషులు వీళ్ళు ఏర్పరచుకుంటారు. మేమైతే దేవుని వాక్యము ప్రార్థన ఎడతెగక ఉండాలి కాబట్టి మేము ఆ పరిచర్య చేయలేము. ఏ పరిచర్య? కింద రాయబడి ఉంది అక్కడ, బల్లలు తుడవడము, బల్లల దగ్గర పరిచర్య, అవి ఇవి అందించడము. అయితే ఇక్కడ ఈ 7 మనుషుల్ని వీళ్ళు నియమించుకున్నారు ఈ పరిచర్య కొరకు. ఈ ఆత్మలో ఈ 7 మనుషులు ఆత్మ జ్ఞానం అవసరమా అంటే అవసరం. అందుకే సంఘాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరితో మీరు మీ యొక్క ప్రార్థన మనవి షేర్ చేసుకోకండి. ఆత్మ జ్ఞానము కలిగిన వారితోనే షేర్ చేయండి. సంఘంలో ఎంతోమంది వస్తారు, వేల మంది వస్తారు, ఎన్నో వేల మంది వస్తారు, కానీ ప్రతి ఒక్కరితో మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మ జ్ఞానం కలిగిన వారితోనే మీరు షేర్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఇష్యూ ఏంటంటే విధవరాలను తీసుకొని. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాలు కూడా వాళ్ళు చేసే పనిని బట్టి మనుషుల్ని ఎన్నుకోవాలి. ఇక్కడ విధవరాళ్ళు అంటే ఆల్రెడీ భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న స్త్రీలు. సో ఇలాంటి వారిని చూసుకునే విషయాల్లో ఆత్మజ్ఞానము, దేవుని భయము కలిగిన వ్యక్తులైతే పద్ధతిగా ఉంటారు వాళ్ళతో. అలా కాకుండా ఆత్మజ్ఞానము, దేవుని భయం లేని వ్యక్తులైతే చేయడానికి పనులు చేస్తారు, సంఘానికి అవమానం తీసుకొస్తారు, దేవుని పేరుకి అవమానం తీసుకొస్తారు. అంటే కొన్ని విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరిని ఎన్నుకుంటున్నాము, లేకపోతే మన యొక్క బాధలు, కష్టాలు మనం ఎవరితో షేర్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ షేర్ చేసుకునే వ్యక్తి ఆత్మజ్ఞానం ఉందా లేదని పరిశీలించి షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోకండి. అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ 7 ఏర్పరచుకున్న 7లో ఒక వ్యక్తి స్టెఫను. మనకు తెలుసు స్టెఫను యొక్క పరిస్థితి, ఆయన ఎంత దేవుని కోరుకున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఈరోజు మాట్లాడిన విషయం ఏంటంటే, స్టెఫన్ని దేనికి ఉంచారు? పరిచర్య చేయడానికి. ఏం పరిచర్య చేయడానికి? బలాల దగ్గర విధవరాళ్లకు అన్నపానములు, అవి ఇవి షేరింగ్ అని, అక్కడ ఫుడ్ కానీ, వాళ్ళని చూసుకునే విషయాల్లో, ఒక చిన్న హాస్టల్ టైప్లో చూసుకునే విషయాల్లో ఆయనకి కూడా ఇవ్వబడింది. 7లో అతను ఒక్కడు అవన్నీ చూసుకోవడానికి. స్టెఫన్ చూడండి, అవి చూసుకుంటూనే దేవుడి సేవ కూడా చేశాడు. ఎంత గ్రేట్! మనం కూడా చాలామంది ఉంటే, మనం కూడా కొన్నిసార్లు మనకి పాస్టర్ గారు ఏమైనా పని అప్పగిచ్చారనుకోండి, మనం ఇంకా పనిలో మునిగిపోతూ ఉంటాం. కానీ మన ఆత్మీయ స్థితి ఏంటి? మనం దేవుడు వాక్యం వినాలా, ప్రార్థనలు కూర్చోవాలని ఈ ధ్యాస ఉండదు. ఒక పని ఏదైనా కానీ పాస్టర్ గారు మనకు అప్పగించినప్పుడు ఆ పనితో పాటు మనం కూడా ప్రతిదినం పరిశీలించుకోవడం అనేది ఆపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నీ పాస్టర్ గారు నిన్ను ఒక చిన్న పాస్టర్గా నియమించడము, ఆయన లేనప్పుడు సంఘాన్ని నువ్వే నడపాలని చెప్పేసి నీకు ఇచ్చాడేమో. సో అలాంటి టైంలో నువ్వు గర్వానికి పోకూడదు. అప్పుడు నాకు ఈ పని ఇచ్చబడింది, సో నేను గొప్ప, నేను గ్రేట్. చాలా సంఘాలు మనం చూస్తాం, చాలామంది కొంత మనుషులు ఒక్కొక్క పనికి ఒక్కొక్క మనుషులు ఉంటారు. చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే వారు అసలు దేవుని మాట వినరు, దేవుని వాక్యానికి అసలు వినరు. కానీ వంట దగ్గర హడావుడి చేస్తారు, వంటలు అన్నిటి చేసేస్తారు, అవి చేస్తారు, కానీ ఇవన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ స్టెఫన్ గారి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అవి చేస్తూనే నీ ఆత్మీయ స్థితి కూడా కోల్పోకుండా చూసుకోవాలి. కొన్ని చర్చెస్లో వచ్చేది క్రిస్టియనే కానీ మారడు. మ్యూజిక్
వాయించేది క్రిస్టియనే, కానీ మారడు. మార్పు లేని జీవితాలు ఉంటాయి. కొంతమంది ఫస్ట్ బాగానే ఉంటారు దేవుళ్ళో, ఎప్పుడైతే ఇవన్నీ పనులు వస్తాయో సంఘంలో, ఆ పని ఈ పని అని, ఇంకా దేవుడికి దూరమైపోతారు, ఆ పనుల్లో బిజీ అయిపోతారు. కానీ అలా ఉండద్దు. స్టెఫన్ లాగా తెలివి కలిగి, దేవుని జ్ఞానం కలిగి ఏం చేయాలి, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అటు నువ్వు దేవుని సంఘంలో అవసరమైన పనులన్నీ చేస్తూనే, రెండో వైపు నీ యొక్క ఆత్మకు సంబంధించిన విషయాల్లో, నీ ఎదుగుదలలో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క వాక్యాల గురించి ధ్యానించడము, ఇతరులకు చెప్పడం అనేది కూడా నువ్వు చేస్తూ ఉండాలి. కేవలం పాస్టర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి ఆ పనుల్లో ఇంకా ఇంకా మునిగిపోయి అటు కొట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పనుల్లో పడి దేవుని నుంచి దూరం అవ్వకుండా అటు పనులు చూసుకుంటూ ఇటు దేవుని దగ్గర కూడా దేవుని కూడా విడిచిపెట్టకుండా ఉండాలని అనుదినం మీరు ప్రార్థన చేయండి. అది సో ఇది చాలా ఇంపార్టెంట్. స్టెఫన్ గారు చాలా గ్రేట్. ఎందుకంటే ఇటు పరిచర్య చేస్తూనే ఒక పక్క విధవరాళ్లకు, రెండో పక్క దేవునికి కూడా పరిచర్య చేస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానం కావాలని దేవుని అడగండి, శక్తి కావాలని దేవుని అడగండి. ఓకే. అలాగే మనం ముందాకే చెప్పాను, ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోకూడదని. ఫర్ ఎగ్జాంపుల్, మన చర్చిలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. సండే స్కూల్ పిల్లలకు ఒక సండే స్కూల్ టీచర్ని మనం నియమించాలంటే ఒక మంచి వ్యక్తిని చూసి నియమిస్తామా లేదా? అంతేగాని ఏ పోరంబోకునో లేకపోతే బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెద్దవాళ్ళని ఎవరినైనా కానీ బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎవరిని మనం నియమించాం కదా. ఎందుకంటే మనకు తెలుసు అది చెప్పి అతను కరెక్ట్గా ఉంటే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కరెక్ట్ బిహేవియర్లో ఎదుగుతారని. సో అదేవిధంగా మీరు మీ బాధలు ఎవరితో షేర్ చేసుకున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి వారి ఆత్మీయ స్థితి ఎలాంటిదో అని. వాళ్ళ ఆత్మీయ స్థితిలో వాళ్ళు గొప్పవారు అయి ఉంటేనే వారితో మీరు షేర్ చేసుకోండి. మీ యొక్క బాధలు కష్టాలు షేర్ చేసి ప్రార్థన చేయమని చెప్పండి వాళ్ళకి. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళందరికీ కనిపించిన వాళ్ళందరికీ చెప్పారనుకోండి, అనవసరంగా వాళ్ళు కొంతమంది మీ యొక్క బాధలు కష్టాల నుంచి ఆనందం పొందే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. సో దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఈరోజు వీలైతే ఈరోజు ఈవినింగ్ కూడా ఎస్తేర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్తేర్ ఈవినింగ్ టైంలో ఎస్తేర్ చాప్టర్ స్టార్ట్ అయింది. సో ఎస్తేర్ గురించి కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. సో ఈరోజు ఈవినింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే నిన్న మొన్న వాక్యాలు కూడా చూడండి, ఆత్మీయంగా బలపడండి. ప్రైజ్ ది లార్డ్.